మధ్య కాలంలో ఒరిస్సా మరియు తూర్పు వైపు ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మనం వంశధార నది ప్రవాహ ప్రాంతమైనటువంటి ఏరియా దగ్గర అయితే ఉన్నాం. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు ఉప్పొంగి పొర్లుతున్నటువంటి వంశధార ఈ మధ్యన ఒరిస్సాలో కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ గేట్లు పూర్తిగా ఎత్తేయడంతో వంశధార నదిలోకి నదీ ప్రవాహం విపరీతంగా వస్తుంది. ఒకసారి ఈ విజువల్స్ మనం చూసేద్దాం. వంశధార నదిలో పూర్తిగా ఈ కొన్ని రోజుల క్రితం అయితే ఇక్కడ ఓన్లీ ఇసుక మేటలతోనే ఉండేది. ఇప్పుడైతే ఫుల్గా నీరైతే మాత్రం వరద వృద్ధి దాల్చి అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు చూడండి ఎంత ప్రవాహం అయితే వస్తుందో. ఇక్కడ మనకి హైవే మీరు మీదగా చూస్తున్నారు, ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఈ హైవే మీదకి వంశధార నదికి అటు భువనేశ్వర్ ఇటు విశాఖపట్నానికి కలిపే మార్గాలు ఈ రెండు బ్రిడ్జిలు కూడాను మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంతటి నీటి ప్రవాహం అయితే పొంగి పొరులుతుందో చూడండి, చూస్తున్నారు కదా. చాలా అయితే ప్రవాహం అయింది. చాలా వరకు అయితే ఈ రోజుకైతే నీటి ప్రవాహం అయితే తగ్గింది. ఎక్కడి వరకు కూడా నీటి ప్రవాహం వచ్చింది చాలా వరకు. మీరు చూడండి ఒకసారి, మీరు కన్ను చూపు మేరలు కూడా మనకి నీటి ప్రవాహం కనపడుతుంది. ఈ నీటి ప్రవాహంతో ఈ నీరు అయితే కొన్ని వేల క్యూసిక్కుల నీరైతే దీంట్లోని వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ నీరు మొత్తం కూడా సముద్రంలోకి అయితే కలవడం జరుగుతుంది. ఈ ఎండింగ్ పాయింట్ కలింగపట్నం దగ్గర ఈ నది వంశధార నది అయితే మాత్రం కలింగపట్నం దగ్గర సముద్రంలో నీటిలో కలుస్తుంది. మీరు చూడండి, నీరైతే వంశధార నదిలో నీరైతే పుష్కలంగా కలకల్లాడుతూ ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీకాకుళం శివ 935.